ఓం నమః శివాయ. మేము ప్రస్తుతము గోవిందయ్యపల్లె స్వామీజీ ఆశ్రమంలో ఉన్నాము. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంతో మాకు అన్యోన్య సంబంధం అనేది ఏర్పడింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము శివదీక్ష పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకునే సమయంలో ఈ యొక్క శివస్వాములందరినీ సుమారుగా 300 నుంచి 500 మంది శివస్వాములని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఆశ్రమంలో మేము ప్రతిసారి కూడా మేము మాకు వండుకోవాలంటే బయట అనేక సదుపాయాలు కల్పించేవారు. కానీ స్వామీజీ నోటి నుంచి అమృత వచనాలు మాకు ఇక్కడ వినిపిస్తాయి గనక ఆ వచనాలను ప్రతి ఒక్క శివదీక్ష భక్తునికి వినిపించి మార్పు దీక్ష తర్వాత కూడా శివస్వామి లోపల మార్పు వచ్చే విధంగా స్వామీజీ యొక్క ప్రబోధనలు ఉంటాయి కనుక వాటిని ప్రేరేపించడానికి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. అందుకొరకే ఈ సంవత్సరం కూడా ఈ శివదీక్షలో భాగంగా సుమారుగా 385 మంది స్వాములతోని ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా మాకు అండదండలుగా నిలబడి శివస్వాములందరికీ కూడా వారి చేత శివస్వాములందరి చేత కూడా ఓం నమః శివాయ నామాన్ని జపింపజేసి మాకు వారి యొక్క ఆశీస్సులు అందిస్తున్నటువంటి పూజ్య స్వామీజీకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఆ యొక్క పరమేశ్వరుడు శ్రీశైల బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆ యొక్క స్వామీజీకి సంపూర్ణంగా కటాక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మా స్వాములందరి తరఫున వేడుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ. 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 స్వామి ఇక్కడ దిగండి. వేసుకుంటే ఫోటోలకి అవన్నీ అంత ఛాన్స్ లేదు మనకి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచిగా శ్రీశైల యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ఐదు మాతకు సమర్పించండి. శివ ఎట్లా భస్మంతో ఉంటాడు కాబట్టి అమ్మవారు అలంకారం ఇష్టం కదా అమ్మవారికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.